మోంతా తుఫాన్ నేపథ్యంలో ఏలేరు పరివాహక గ్రామాలైన రాజుపాలెం, ముక్కోలు, వీరవరం, బూరుగుపూడి, కృష్ణవరం గ్రామాల్లో ఏలేరు ప్రాజెక్టు చైర్మన్ బసవ వీరబాబు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ పర్యటించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ఈ రోజు తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఏలేరు రిజర్వాయర్ నీటిని విడుదల చేస్తే ముంపుకు అవకాశం ఉన్నందున మౌలిక వస్తువులను అందుబాటులో ఉంచుకుని జాగ్రత్తగా ఉండాలని ప్రజలను కోరారు. ఏలూరు కాలువకు గండ్లు పడే అవకాశం ఉన్నందున ఆయా ప్రదేశాల్లో అధిక సంఖ్యలో ఇసుక బస్తాలు, కర్రలు సిద్ధం చేసినట్లు వీరబాబు చెప్పారు. మన ప్రీతమ నాయకులు కాకినాడ నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ శ్రీ జ్యోతుల నవీన్ గారు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. కరెంటు ఒక రోజు 2 రోజులు లేకపోయినా సరే మనం ముందు జాగ్రత్త చర్యలుగా కొవ్వొత్తులు కానీ ఇతర పదార్థాలు కానీ మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, జ్యోతుల నెహ్రూ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ముందు జాగ్రత్త చర్య ఎక్కడికక్కడ కరెంట్ పోల్స్ కూడా డంప్ చేయడం జరుగుతుంది. ఏదేమైనా 1-2 రోజుల్లో అన్ని కూడా సవ్యంగా చేసే పరిస్థితి ఉంటుంది. అనుకోని పరిస్థితులు ఏమన్నా జరిగితే దానికి మనం ఎదురొట్టు పోరాడాలని, దానికి సంసిద్ధంగా ఉండాలని, జాగ్రత్త తీసుకోవాలని ముంపు ప్రాంతాలన్నింటినీ కూడా ఇందాక ముక్కోల నుంచి ప్రారంభించి అన్ని గ్రామాలని కూడా తిరగడం జరిగింది. ప్రజలు సహకరించాలి, ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుంది కాబట్టి మీ అందరం కూడా జాగ్రత్తగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. దాటే వరకు కూడా వర్షం విపరీతంగా మోంతా తుఫాన్ జోరిన వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. అధికారులతో కలిసి మన ప్రీతమ నాయకులు కాకినాడ నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ శ్రీ జ్యోతుల నవీన్ గారు ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ